జకర్యా గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. 10-11 వచనాలు. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా, షీనారు దేశమునందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని బలిపీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా ప్రభావములకు అర్హుడా, సాటిలేని మా దేవ, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. జకర్యా గ్రంథములో నుండి అమూల్యమైన పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. ఇందులో ఎన్నో అమూల్యమైన సత్యాలు దాగి ఉండగా వాటన్నింటినీ మేము అర్థం చేసుకుని మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించే వారిగా సిద్ధం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, పెందలకడని మీ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన వారితో మీరు తేటగా మాట్లాడి మరింత మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు స్పష్టంగా వింటూ వచ్చాం. 5-11 వచనాలలో 7 విషయాలు కదా. కొలతూములో నుండి 7 విషయాలు: నిదానించి చూచుట, కనిపెట్టుట. రెండవది, కొలతూము అనేది వ్యాపారమును సూచించేదిగా ఉన్నదని. మూడవది, లోకమంతటా జనులు ఇలాగున కనబడుదురు, ఎలాగునంటే వ్యాపారస్తులుగా. నాలుగవది, సీసపు బిళ్ళ. ఐదవది, తూములో కూర్చున్న శ్రీ దోషమూర్తి. ఆరవది, సంగుబుడి కొంగలు, రెక్కల వంటి రెక్కలు. ఇక ఏడవది, మనమిప్పుడు చదువుకున్నట్లు షీనారు దేశము కదా. 11వ వచనములో షీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అన్నాడు. షీనారు దేశము కూడా మంచి అర్థముతో లేదు. ఇందులో మనం ఒక్కొక్కటి ఆలోచన చేసినప్పుడు ఈ 5-11 వచనాలలో మంచి అర్థముతో ఉన్నటువంటిది లేదు అనేది మనకు అర్థమైంది కదా. ఇక్కడ మీరు తేటగా గమనించాల్సింది, షీనారు దేశం అది నిమ్రోదు కట్టించిన బబులోను దేశం. షీనారు దేశం అనేది అది నిమ్రోదు కట్టించిన బబులోను దేశం. అక్కడని బాబేలు గోపురము కట్టి దేవునిపై తిరుగుబాటు చేసిరి. ఇక్కడని బాబేలు గోపురము కట్టి దేవుని పైన తిరుగుబాటు చేశారు. మీరు ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనానికి రండి.
ఆదికాండం 10వ అధ్యాయం 10వ వచనం. షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఎవరాతడు? 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు రికార్డెడ్ గా మనకి అర్థమైంది కదండి. షీనారు దేశములోని బాబేలు. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు మనము చదివినప్పుడు అందులో 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను అన్నాడు. షీనారు దేశమందు మైదానము వారికి కనబడెను. అక్కడేం చేశారు? ఆకాశమునంటూ ఒక శిఖరము కట్టాలని, గోపురము కట్టాలని, భూమి అందంతటా చెదరిపోకుండా అక్కడే ఉండాలని, ఒక్కటే భాష, ఒక్కటే జనం కలిగి ఉండాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు తారుమారు చేశాడు. దానికే బాబేలు అనే పేరు పెట్టినట్లు 9వ వచనంలో చూస్తాం. బాబేలు అనగా తారుమారు. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, షీనారు దేశములోని బాబేలు గోపురం, దేవుని పిల్లలు చెరలోనికి వెళ్ళింది కూడా షీనారులోని బబులోనుకే. దేవుని పిల్లలు చెరలోనికి వెళ్ళింది షీనారులోని బబులోనుకే. మన పూర్వీకులు షీనారు దేశము దగ్గరనే తప్పిపోయారు. ప్రారంభములో మన పూర్వీకులు షీనారు దేశములోనే తప్పిపోయారు. అక్కడే దగ్గరనే తప్పిపోయారు. బబులోను స్థాపకుడైన నిమ్రోదు, అతడు దేవునికి శత్రువు. బబులోనులో స్థానికుడైన నిమ్రోదు దేవునికి శత్రువు. గనుక ఇక్కడ నుండి సంగతులు చూచినప్పుడు ఇవన్నీ చెడు భావముతోనున్నవి గాని మంచి భావముతో లేవు. నిమ్రోదు అనేవాడు సూర్యుడని, అతని భార్య చంద్రుడని, అతని కుమారుడు నక్షత్రమని ఒక చరిత్ర ఆధారం ఉన్నది. అలా పేర్లు పెట్టుకున్నారు. ఆ వంశములో నుండి వచ్చిన వాడు, అనగా నిమ్రోదు భార్య యొక్క వంశములో నుండి వచ్చిన వాడు తెరహు అని. ఈ తెరహు అనేవాడు చంద్రదేవతను ఆరాధన చేసేవాడని, అతడు విగ్రహాలను తయారు చేసి అమ్మేవాడని, ఆ తెరహులో నుండి వచ్చిన వాడే అబ్రహాము అని చరిత్ర కొంత ఎరిగిన వారికి తెలుసు. అబ్రామును పిలిచినప్పుడు ప్రయాణము చేస్తూ వచ్చినప్పుడు ఆయనతో పాటు, అబ్రాముతో పాటు తెరహు కూడా బయలుదేరి వచ్చాడు. గాని హారానులో మృతి పొందినట్లుగా చూస్తాం. ఎవరు? తెరహు. కల్దీల ఊరు. అబ్రాము ఊరు పేరేంటండి? ఊరు పేరే ఊరు.
ఊరి పేరే ఊరు, అది కల్దీల ఊరు. దాన్ని మెసపతోమియా అని కూడా అంటారు. దానిని అరమ్నహారాయిము అని కూడా అంటారు. విన్నారా ఈ పేర్లు? మెసపతోమియా, అరమ్నహారాయిము అని కూడా అంటారు. అక్కడ నుండి దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపుకు లోబడి విధేయతతో బయలుదేరి తండ్రి ఇంటిని, దేశాన్ని, బంధువులను విడిచి వచ్చాడని దైవ లేఖనాలలో మనము చూడగలం. ఎందుకంటే మన పూర్వీకులు షీనారు దేశము దగ్గరని తప్పిపోయారు గనుక అక్కడ నుండి దేవుడు అబ్రామును పిలిచి అబ్రహాముగా మార్చి విశ్వాసులకు తండ్రిగా చేసినట్లు మనం ఎరుగుదాం. సరే, ఇక్కడున్న ఈ దర్శన భావాన్ని మనము చూసినప్పుడు దుర్మార్గతతోనూ అన్యాయముతోనూ నిండి ఉన్న వ్యాపారమును గురించి తెలుపుచూ ఉన్నది. దుర్మార్గతతో అన్యాయముతో నిండి ఉన్న వ్యాపారమును గురించి తేటపరచుచున్నది. అసలు దోషమూర్తి అని దాని పేరు మనము చూస్తున్నాం. దోషమూర్తి అనే పేరు మనము చూస్తున్నాం. పాత తర్జుమాలో దోషురాలు అని చెప్పబడింది. ఎక్కడ? పాత తర్జుమాలో దోషమూర్తి, దోషురాలు అని చెప్పబడింది. దీని యొక్క వివరణ ఏమనగా, మొదటిది, ఆ కాలములో యూదులు సేద్యము మరిచిపోయి వ్యాపారములోనికి దిగి ద్రవ్యమును సమకూర్చుటలో చిక్కుకుపోయారు. వ్యాపారములో దిగి ద్రవ్యమును సమకూర్చుటలో చిక్కుకుపడ్డారు. ఈ దర్శనము ద్వారా జకర్యా వారిని హెచ్చరించుచు, మీరు మళ్ళీ పాలస్తీనాకు వచ్చిన వారు, మళ్ళా పాలస్తీనాకు వచ్చిన వారు వచ్చుచు ఎలా ఉన్నారు? వాళ్ళు వచ్చుచు ఎలా ఉన్నారు? ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడినట్లు, ఇర్మియా గ్రంథం 51 13వ వచనం. యాభై 51:13 విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గల దానా, నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు అన్నాడు. దేనిని గురించి? 12వ వచనం. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి, కావలి బలము చేయుడి, కావలి వారు పెట్టుడి, మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. చూసారా? అన్యాయ లాభము లాభ సంబంధము కలిగి బబులోనుకు చెందిన వ్యాపారము వెంటబెట్టుకొని వచ్చారు గనుక దోషమూర్తి వంటి చెడు వ్యాపారములను మాని యెహోవా యందలి భక్తిని నిలిపి సేద్యము ద్వారా పాలస్తీనాలో జీవింపుడి అని చెప్పాడు. ఆ చెడు వ్యాపారము పోనివ్వండి, అది షీనారు సంబంధమైనది గనుక అది అక్కడనే విడిచిపెట్టండి అని కూడా చెప్పాడు. అది అక్కడనే విడిచిపెట్టండి.
ఆలోచన చేయండి. షీనారు దేశమందు అది దానికి ఒక శాల కట్టుటకు వారు పోవచ్చున్నారు. 11వ వచనం. శాల కట్టుటకు వారు పోవచ్చున్నారు. ఇది అబద్ధ దేవతల గుళ్ళకు చెందవచ్చును. ఇది అబద్ధ దేవతల గుళ్ళకు చెందవచ్చును. అన్య దేవతలతో కూడినటువంటి ఇతర సంబంధమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటిది. అది అక్కడనే విడిచిపెట్టవలెనని జకర్యా ద్వారా దేవుడు హెచ్చరించుచున్నాడు. ఇతర దేవతల గుళ్ళను విడిచిపెట్టండి. అబద్ధ దేవతల గుళ్ళను విడిచిపెట్టండి. మీరెప్పుడైనా క్రైస్తవ సంబంధమైన వారు ప్రియులారా, ఎక్కడికి వెళుతున్నారంటే గుడికి వెళుతున్నామని అనకూడదు. ఎక్కడికి వెళుతున్నామనాలి? చర్చికి వెళుతున్నామనాలి, ఆలయానికి వెళుతున్నామనాలి, మందిరానికి వెళుతున్నామని అనాలి, లేదా సంఘ సహవాసానికి వెళుతున్నామని అనాలి. కానీ మేము ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి వెళ్తున్నామండి. గుడికి. గుడి అనే మాట అన్యులకు వాడబడిన మాట. అర్థమైందా? గుడి అనే మాట అన్యులకు సంబంధించిన మాట. గుడి అంటే ఇంగ్లీష్లో టెంపుల్ అంటారు. అర్థమైందండి? టెంపుల్ అంటారు. కనుక మీరెక్కడికి వెళ్తున్నారు? టెంపుల్కి వెళ్తున్నారా? క్రైస్తవులు కూడా ఈ మధ్య కాలములో ఏమని పేరు పెడుతున్నారు? టెంపుల్ అని పేరు పెడుతున్నారండి. చూశారా క్రైస్తవ్యంలో ఎంత మోసం జరుగుతుందో? టెంపుల్ అని ఎవరు పేరు పెట్టినా అక్కడ జనం గట్టిగా ఉంటారు. మందిర్ అంటే మందిర్. మందిర్ అంటే బ్రదర్ హిందీ వాడాలి. చర్చ్, సంఘం. చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. దేవుని మందిరమునకు అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. అర్థమైందా బ్రదర్? రైట్. కనుక ఇప్పుడు టెంపుల్ ఎక్కువగా వెలిసిపోతున్నాయి. అక్కడ జనం చాలా మంది ఉంటారు. నువ్వు కూడా టెంపుల్ అని పేరు పెట్టావంటే నీ దగ్గర కూడా బోలెంత మంది వస్తారు. ఎందుకంటే అక్కడ టెంపుల్లో వాక్యం ఉండదు. ఆచారాలు, సంబంధాలు. చూడండి, బర్త్డేలు అంట, మ్యారేజ్ డేలు అంట, చచ్చిపోతే సమాధి పెట్టిలంట, ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. బర్త్డే ఎప్పుడు వస్తే అప్పుడు కేక్ పంపించేస్తున్నారు. మ్యారేజ్ డేలు ఎప్పుడు వస్తే అప్పుడు కేక్ పంపించేస్తున్నారు. దాంతోపాటు గిఫ్ట్లు పంపించేస్తున్నారు. చర్చికి వచ్చే చర్చ్ మెంబర్స్ కండి. అందువల్ల ఇలాగ రకరకాల ఆకర్షణలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలు టెంపుల్కి వెళ్తున్నావంటే అది విగ్రహారాధన. అది సేవకుణ్ణి కానీ, అది ఇంకా వస్తువులు కానీ, లేక సిలువను కానీ మ్రొక్కే ప్రతివారు కూడా విగ్రహారాధికులే. సిలువను కూడా మ్రొక్కకూడదు. అర్థమైందండి? సిలువ వలన మనకు రక్షణ కలగలే. సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువు వలన రక్షణ కలిగింది. అసలు సిలువ అంటే శాపగ్రస్తమైనది తెలుసా మీకు? సిలువ అనేది శాపగ్రస్తమైందండి. తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి శిక్షించేవారు మొదటి శిక్ష. ఇంకా ఎక్కువ తప్పు చేసిన వారు అన్నట్టుగా రుజువైతే దానికి ఖడ్గముతో చంపేవారు. ఇంకా తప్పు చేశారని
నేరారోపణ చేసి నేరము రుజువైతే సిలువ శిక్ష. మరి ఇక్కడ యేసు ప్రభువులో ఏ తప్పు లేకపోయినా సిలువేశారు కదా. ఎందుకంటే వారి కేకలే గెలిచాయి. అధికారులు చేతులు ఎత్తేశారు ప్రజలకు భయపడి. ఆ ప్రజలను డబ్బిచ్చి కొనేశారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. అర్థమవుతుందండి? యేసు ప్రభులో ఏమి నేరం లేకపోయినా సిలువ వేశారు. అది శాపగ్రస్తమైంది సిలువ అంటే. అందుకే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సిలువలు పెట్టుకోకూడదు. సిలువ ఉంటే చర్చి అన్నట్టుగా అర్థమవుతుందని ఇప్పుడు మీరు కొన్ని ప్రాంతాలకు వెళితే ఎవరి మెడలో చూసినా, జడలో చూసినా, చేతికి చూసినా సిలువలు ఎలాడుతున్నాయి. ఆకతాయితనంగా, పోకిరితనంగా ఈ టాటూస్ వేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ సిలువలని గొలుసులుగా మెడలో వేసుకొని తిరుగుతా ఉన్నారు రోడ్ల మీద. చూశారు అలాంటి వాళ్ళని? మరి మీరు ఎన్ని చూశారో ఏమి చూశారో తెలీదు. నేను ఒక్కడనే చూస్తున్నానా? మీరు కూడా చూస్తున్నారా? ఇతర దేశాలు అలాగే ఉన్నారు. అంటే వాళ్ళకి అదొక సిలువ అనేది ఒక సింబల్గా, ఇది అని కాదు. మనోళ్ళేమో ఇలా అనుకుంటారు, అవతల వాళ్ళేమో మరొకలాగా అనుకుంటారు. సరే, ఏది ఏమైనా కొంతమంది సిలువకు శత్రువులుగా ఉన్నారు. అంటే సిలువకు శత్రువులు అంటే సిలువ మీద వేలాడిన ప్రభువుకు శత్రువులుగా ఉన్నారు. మనం అలా ఉండకుండా మనము జాగ్రత్త పడదాం. సరే ప్రియులారా, విషయం అర్థం చేసుకోండి. కనుక సిలువ అనేది శాపగ్రస్తమైనది. అందువలనే మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది గలతీ పత్రికలో. అలాగున మన ప్రభువు శాపగ్రాహి అయి మన శాపములన్నీ ఆయన భరించాడు. అసలు నిజంగా ఆలోచన చేస్తే ఆ సిలువ మీదే కదా వేలాడ వేసింది. అసలు ఆ సిలువే మన దగ్గర ఉండకూడదుగా? ఏమన్నా ఉండొచ్చా? ఇవాళ చాలా మంది కోపం వచ్చేటట్టుంది నా మీద. వచ్చుద్దా రాదా? వాక్యం పెట్టండి. వాక్యము దేవుడై ఉన్నాడు. చర్చిల మీద వాక్యాలు రాయించండి. ఇంటిలో వాక్యాలు పెట్టుకోండి. ఇక మీరు ఎక్కడే గాని వాక్యం పెట్టండి. వాక్యము దేవుడు. సరేనండి. ఇక్కడ మనము అబద్ధ దేవతల గుళ్ళు అనే మాటకి ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు టెంపుల్లు ఉన్నాయిగా, టెంపుల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు తెలుసు, నేను పేర్లు చెప్పక్కర్లే. అక్కడ జనం దండిగా ఉంటారు. అక్కడ జాగ్రత్త అండి. ప్రజల్ని ఎలాగోలాగా డైవర్ట్ చేసుకుంటా ఉన్నాడు. అందుకే మనం వివేచన కలిగి గ్రహింపు కలిగిన వారంగా ఉండాలి. సరేలేండి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అన్య దేవతలతో కూడిన అటువంటి ఇతర సంబంధమైనటువంటి దుష్టత్వముతో కూడినటువంటి దానిని అది అక్కడనే విడిచిపెట్టాలని జకర్యా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. జకర్యా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అయితే చాలా విచారముతో చెప్పవలసినదేమనగా 70 ఏండ్లు చెర ముగిసిన తరువాత ఇంకా అనేక మంది ఆ కాలములోని, ఏ కాలం? ఎస్తేరు కాలములో ఆ బబులోను దేశములోనే నిలిచిపోయారు. చెర ముగిసిన తర్వాత ఏం చేయాలండి? చెరలో నుండి వచ్చేయాలా? అక్కడే ఉండాలా? వచ్చేయాలా? కానీ వాళ్ళకి ఏం చేశారంటే రాలా, అక్కడే ఉన్నారు. కారణం ఏంటి?
కారణం ఏంటి? అక్కడున్నటువంటి వారితో సంబంధాలు, సహవాస బంధాలు అవి విడిచిపెట్టలేక వారు రాలేకపోయారన్నమాట. ఇప్పటికీ కూడా దేవుడు ఎంతో ప్రేమించి 2 చేతులు చాచి పిలుస్తా ఉన్నా చాలా మంది రావటంలే. కారణం వారి స్నేహం, వారి సహవాసం, వారి సాంగత్యం, వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి నాగరికత, వారి ఆచారాలు ఇవి విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. గనుక ఎస్తేరు గ్రంథములో దేవుడు అనే మాట గాని, ప్రార్థన అనే మాట గాని మనకు కనబడుట లేదు. దేవుడు అనే మాట ఉందా అక్కడ? ప్రార్థన అనే మాట ఉందా అక్కడ? లేదు. చెర నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చినటువంటి ఈ ప్రజలు ఆ చెడ్డ వ్యాపారమే అనుసరించుచూ ఉన్నారు. కొందరేమో అక్కడే నిలిచిపోయారు, అందులో బడి కొట్టుకుపోతా ఉన్నారు. పోనీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా ఆ చెడు వ్యాపారాన్ని విడిచిపెట్టారా అంటే అది కూడా విడిచిపెట్టలేదు. గనుకని జకర్యా ద్వారా దేవుడు ఆ షీనారు దేశ సంబంధమైన ఆ చెడ్డ వ్యాపారమును విడిచిపెట్టండి, అది వారికి సంబంధించినదే గాని మీకు సంబంధించినది కాదు, అది మీరు చేయకూడదని ఆయన హెచ్చరించుచూ ఉన్నాడు. ఇది మీరు చేసేది కాదు, అది వారు చేసేది అని వారిని హెచ్చరిస్తున్నాడు. కనుక హెచ్చరించినప్పటికీ కూడా వారు పెడచెవిని పెట్టారు. అలాగు పెడచెవిని పెట్టిన కారణము చేత ఏం జరిగింది అనంటే, ఓ ప్రియులారా, పెడచెవిని పెట్టిన కారణము చేత ఏం జరిగింది? దాని తీవ్ర పరిణామం వారు అనుభవించవలసి వచ్చింది. మరంతే కదా, చెప్పినప్పుడు ఏదైనా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే ఏమవుద్ది? తుఫాను వచ్చేస్తుంది, హో సముద్రములో ఉన్న వారందరూ ఒడ్డుకు వెళ్ళండి, హో వేట మానుకోండు, హో అని చెప్పి ప్రభుత్వం వారు టీవీల ద్వారా, అదే మీడియా ద్వారా రకరకాలుగా వారికి సంగతిని చేరవేస్తారు. మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాంలే, ఏమి అట్లా చెప్తానే ఉంటారు, అదేమి రాదనుకొని అక్కడే ఉంటే మన ఈ మధ్య ఏం జరిగింది? ఒక్కసారిగా ఆ తుఫాను ఎఫెక్ట్ ఆ ప్రజల మీద పడింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. ఒక్కసారిగా మునిగి నాశనమయ్యాక వారికి తెలిసింది. ఇప్పుడు ప్రకటన వస్తే వెంటనే ఒడ్డుకు చేరుకునే పరిస్థితులు వారికి ఉన్నాయి. కానీ వీరు అలా చేయలేదు. ప్రభునందు ప్రియులారా, నేడు కూడా మనము విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయండి. మనం ఏం విడిచిపెట్టాలి? లేవియాకాండం 19వ అధ్యాయం 35, 36. లేవియాకాండం 19వ అధ్యాయం 35, 36 వచనాలు మనము చదివినట్లయితే, తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను అని చెప్పాడు. మీరు విడిచిపెట్టాలి. క్రొత్త నిబంధనలో మనము ఏం విడిచిపెట్టాలి? ఏమి విడిచిపెట్టాలంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం
9 నుండి 11 వచనాలు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. మనం ఏం విడిచిపెట్టాలి? ధనాపేక్షను విడిచిపెట్టాలి. జాగ్రత్తగా వినండి. మనము ధనాపేక్షను విడిచిపెట్టాలి. ప్రియులారా, జాగ్రత్త. ధనాపేక్షను విడిచిపెట్టాలి. లేకపోతే ఈ ధనాపేక్ష విశ్వాసము నుండి తొలగదూసి పొడుచుకొని చచ్చేటట్లు చేస్తుంది. అందుకే ఈ ధనాపేక్షను ప్రతివారు విడిచిపెట్టాలి. ఆ విధమైన సిద్ధపాటును కలిగిన వారుగా ఉండాలి. ధనవంతులగుటకు 9వ వచనం 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. దానిని ఆశించిన వారు ఏమయ్యారో చెప్పాడు. అందుకే దైవజనుడా 11వ వచనం నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. కాబట్టి వారేమో ధనాపేక్షను విడిచిపెట్టలే, అసలు బబులోనునే విడిచిపెట్టలే, బబులోను ఆశలు ఆలోచనలు విడిచిపెట్టలే. చెరలో నుండి బయటకు వచ్చినప్పటికీ కూడా ఐగుప్తు యొక్క బబులోని యొక్క ఆశలను కొనసాగిస్తూనే వచ్చారు. దానివలన చూశాం నష్టం. ఇదిగో క్రొత్త నిబంధనలో ధనాపేక్ష విడిచిపెట్టాలి. దానిని ఆశించిన వారు ఏమయ్యారు? శోధనలో పడ్డారు, ఊరిలో పడ్డారు, హానిలో పడ్డారు, కీడులో విశ్వాసము నుండి తొలగిపోయారు. నానా బాధలతో తామే పొడుచుకున్నారు. ఎంత దారుణం ప్రియులారా! కాబట్టి జాగ్రత్త పడదాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2:22 ఏమన్నాడు తిమోతితో? నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. మరి దేని నుండి పారిపోవాలి? యవనేచ్ఛల నుండి కదా, యవన ఇచ్చల నుండి పారిపోవాలి. అక్కడి నుండి పారిపోవాలి. అక్కడ వాటిని విడిచిపెట్టాలి. ఏం చేయాలో చెప్పాడు. ఎవరితో సహవాసం చేయాలో కూడా చెప్పాడు. కనుక ఆ విధంగా జాగ్రత్తగా ఉండడం దేవుని పిల్లలకు ఎంతో మంచిది. ఈ విధమైనటువంటి సత్యాన్ని మనము కలిగి ఎరిగి ప్రభువుకు మహిమకరంగా మనము జీవిద్దాం. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం. ప్రియులారా, దేవుని దృష్టిలో విలువైన వారు, విలువైన వస్తువులు కొన్ని కనబడతా ఉంటాయి. కానీ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని కలిగించేటట్లుగా విలువైన వారైనా, విలువైన వస్తువులైనా, అర్థమైందండి? విలువైన వారైనా, విలువైన వస్తువులైనా అవి మనకు అవసరము లేదు. వాటిని మనము విడిచిపెట్టి దేవునికి మనము మహిమకరముగా
జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇట్టి సత్యాలు మన హృదయంలో భద్రం చేసుకొని ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా సిద్ధపడాలని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఏమైనా మనస్సులో గాని, శరీరములో గాని, ఊహలో గాని, ఉద్దేశములో గాని దేవునికి అసహ్యమైనవి ఏమున్నా విడిచిపెట్టాలి. మందిరానికి వచ్చి కూడా విడిచిపెట్టలేకపోతున్నారా? వారు బబులోను నుండి యెరూషలేముకు తిరిగి వచ్చాక కూడా బబులోను యొక్క ఆశలు వారిలో ఉండుట వలన ఎంత నష్టం జరిగింది. ఐగుప్తును విడిచిపెట్టి చేరవలసిన స్థలానికి చక్కగా చేరారు. కానీ ఐగుప్తులో ఉన్న ఆశలు విడిచిపెట్టలేకపోయారు. మనం అలా ఉండకూడదండి. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. చాలా మంది మందిరాలకు వస్తున్నారు. మందిరానికి వచ్చే వారిలో మార్పు కనపడుతూ ఉందా? అంటే ఇంకా విడిచిపెట్టవలసిన వాటిని వారు విడిచిపెట్టలేదు. దానివల్ల ఎంత నష్టం ఉంది. అయ్యో, ఆ నష్టాన్ని మనం భరించలేం, మనం తట్టుకోలేం. అందుకే వాటిని విడిచిపెట్టండి. దేవుణ్ణి విడిచిపెట్టద్దు. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మిమ్మును స్తుతిస్తున్నాం. మా జీవితంలో మీరు చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతలు. ప్రేమించి 2 చేతులు చాచి పిలిచి రక్షించి దైవరాజ్య వారసులుగా చేసుకున్నారు. వందనాలు. మా పక్షంగా చేసిన ఉపకారములన్నింటిని బట్టి మీకు స్తోత్రములు. ప్రాణప్రియుడా, సమస్త విషయాలలో మీరు తోడై ఉండి మీ కనికరమును మీరు మాకు అందించిన దానిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. నశించి నరకానికి వెళ్ళిపోతుండగా అక్కడ నుండి తప్పించి జీవము గల దేవుడవైన మీతో ఆనందించి సంతోషించే వారిగా మమ్మను మీరు సిద్ధపరిచినందుల కొరకై స్తోత్రములు. మా ప్రభువా, ఆ రోజు బబులోనును విడిచి వచ్చిన వారి ఆలోచనలు విడవలేదు. ఈరోజు కూడా లోకాన్ని విడిచి వచ్చిన ఇంకా లోకము యొక్క ఆశలు విడువని వారున్నారు. వారితో మీరు మాట్లాడండి, మందలించండి, మళ్ళించండి, మీ రాజ్య వారసులు చేయమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.